హలో అండి, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్లోని గ్రూప్ కంకాట్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ కంకాట్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్. ఇది మల్టిపుల్ రోస్లో ఉన్న వాల్యూస్ని సింగిల్ స్ట్రింగ్గా కంకాటినేట్ చేస్తుంది, అంటే జాయిన్ చేస్తుంది. ఒకసారి గ్రూప్ కంకాట్ డెఫినేషన్ చూడండి. గ్రూప్ కంకాట్ ఫంక్షన్ ఇన్ ఎస్క్యూఎల్ ఈజ్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్ దట్ కంబైన్స్ వాల్యూస్ ఫ్రమ్ మల్టిపుల్ రోస్ ఇంటూ ఏ సింగిల్ స్ట్రింగ్ grouped by a specific column. It is specially useful for creating comma separated lists or concatenated strings with options to remove duplicates, sort the values and customize separators. For example, you can group employees by department and list all employee names in a single row for each department. సో సేమ్ ఎగ్జాంపుల్ని మనం ఇప్పుడు క్వెరీ రాసి చూద్దాం. ఇక్కడ నేను టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ క్వెరీని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ టేబుల్ క్రియేషన్ డేటాని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూజ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయో చూద్దాం. సో నేను ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఈ టేబుల్లో మనకి డిపార్ట్మెంట్ నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి: హెచ్ఆర్, ఐటీ, ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. సో నేను ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీ లిస్ట్ని సింగిల్ రోలో డిస్ప్లే చేస్తాను గ్రూప్ కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. సో ఇక్కడ నేను క్వెరీ ఎలా రాస్తున్నానంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్ కమా నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను, గ్రూప్ కంకాట్. సో ఈ ఫంక్షన్లో నేను ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ నేమ్ ఇస్తున్నాను. ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. సో తర్వాత నేను ఇక్కడ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తున్నాను, గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్. ఇక్కడ నేను గ్రూప్ బై క్లాస్లో డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చాను కాబట్టి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా నేను డిపార్ట్మెంట్ నేమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ గ్రూప్ బై క్లాస్ ఏం చేస్తుందంటే మనం స్పెసిఫై చేసిన డిపార్ట్మెంట్ నేమ్లో డిపార్ట్మెంట్ నేమ్ అనే కాలంలో కామన్గా ఉన్న వాల్యూస్ అంతా గ్రూప్ చేస్తుంది. సో ఒకసారి మనం ఈ క్వెరీ రన్ చేద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్లో చూడండి, ఈచ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అంతా కంకాటినేట్ అయ్యి మనము గ్రూప్ కంకాట్ యూజ్ చేసిన ఫంక్షన్లో వచ్చారు. సో ఇక్కడ నేను గ్రూప్ కంకాట్ అనే ఫంక్షన్కి అలియాస్ నేమ్ ఎంప్లాయీ నేమ్ అని ఇస్తాను అండ్ ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కాలమ్ నేమ్ చేంజ్ అయింది, మనము ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చింది. సో ఇక్కడ ఈచ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అలైజ్ అనే అతను 2 times వచ్చారు అండ్ డేవిడ్ అనే అతను 2 times వచ్చారు. సో మనము యూనిక్ వాల్యూస్ కావాలి అంటే నేను ఇక్కడ గ్రూప్ కంకాట్ అనే ఫంక్షన్లో ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలంకి ముందు డిస్టింక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. సో అగైన్ నేను ఈ క్వెరీ రన్ చేస్తే మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి అలైజ్ అండ్ డేవిడ్ అనే నేమ్స్ 1 time వస్తాయి. సో ఇక్కడ చూడండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అలైజ్ అండ్ డేవిడ్ 1 time వచ్చారు. సో బై డిఫాల్ట్గా గ్రూప్ కంకాట్ అనేది మనకి కామా సపరేటర్ని యాడ్ చేస్తుంది. ఒకవేళ మీరు వేరే సపరేటర్ డెలిమిటర్ యాడ్ చేయాలి అనుకుంటే నేను ఈ కాలం నేమ్ తర్వాత సెపరేటర్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత సింగిల్ కొటేషన్స్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ పైప్ సింబల్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్లో చూడండి, ఈచ్ ఎంప్లాయీ నేమ్ తర్వాత మనకి పైప్ సింబల్ వచ్చింది, నెక్స్ట్ వేరే ఎంప్లాయీ నేమ్ వచ్చింది. అలాగే మీరు ఇక్కడ ఏ సింబల్ అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలన్ యూజ్ చేస్తున్నాను. సో అవుట్పుట్లో మనకి ఈచ్ ఎంప్లాయీ నేమ్ తర్వాత కాలన్ వచ్చింది. సో ఇలా ఈ గ్రూప్ కంకాట్ అనేది మల్టిపుల్ రోస్లో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ని సింగిల్ రోలో కంకాటినేట్ చేసింది. సో ఒకవేళ నేను ఇక్కడ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేయకుంటే ఏమవుతుందో చూడండి. నేను గ్రూప్ బై క్లాస్లో డిపార్ట్మెంట్ నేమ్ అనేది తీసేస్తున్నాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా తీసేయాలి. ఒకవేళ నేను ఈ క్వెరీ రన్ చేస్తే జస్ట్ మనకి ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఇలా అవుట్పుట్లో
ఈ కాలన్ సెపరేటర్తో డిస్ప్లే అయింది. ఒకవేళ మీరు ఈ ఎంప్లాయీ నేమ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా ఆర్డర్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఆర్డర్ బై ఎంప్లాయీ నేమ్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ నేమ్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అలెస్, బాబ్, డేవిడ్, కెల్లీ. సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన టేబుల్ క్రియేషన్ శాంపుల్ డేటా యూజ్ చేసుకొని గ్రూప్ కంకాట్ అనే ఫంక్షన్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.